టెలిపతి అంటే పర్సన్ టు పర్సన్, కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ప్రకృతి గురించి. సో మన ఆలోచనల యొక్క 4వ ప్రభావం ప్రకృతి మీద పడుతోంది. సో మన ఇంట్లో కూడా ఎప్పుడైనా గొడవ అయినప్పుడు మీరు గమనించి చూడండి, ఎవరు మాట్లాడుకోరు, కానీ ఇల్లంతా హీట్ ఎక్కిపోయినట్టు ఉంటుంది, సఫకేటింగ్ ఉంటుంది. ఎందుకు? లోపల నడుస్తూ ఉంటది కాబట్టి, తరంగాలు వ్యాపించి ఉంటాయి, రిసీవర్ అబ్జార్బ్ చేస్తూ ఉంటది. ఏది? ఆత్మ అన్న రిసీవర్. సో మరి ఇప్పుడు ఆత్మ అన్న రిసీవర్ ని దేనికి కనెక్ట్ చేసి పెట్టాలి అని అంటే పవర్ హౌస్ కి కనెక్ట్ చేయాలి. ఆ పవర్ హౌసే భగవంతుడు అంటున్నా. అందుకే భగవంతుడు ఒక శక్తి గాని వ్యక్తి కాదు. సో ఈ రోజు భగవంతుని అవతరణ ధర్మస్థాపనకు జరుగుతుంది అనేసి అవతరణ అన్న పదం ఎందుకు వాడుతున్నారంటే వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తాడు. సో భగవంతుడు అవతరించాడు డు అన్న పదం వాడేసరికి ఆయన వ్యక్తి అయిపోతున్నాడు అక్కడ. యాక్చువల్ గా భగవంతునికి అక్కడ మనలాగా రూపం లేదు, అంటే మనలాగా శరీరం లేదు, ఒక వెలుగు, నిరాకార స్వరూపం అంటారు. అంటే ఆకారం లేదు, శరీరం లేదని అర్థం. సో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తాడు. సో ఆ వ్యక్తుల్ని ఆధారంగా తీసుకున్నాడంటే ఏమవుతుంది? ఆ వ్యక్తుల్లో ఆ శక్తి వస్తే ఆ శక్తి ద్వారా జరుగుతుంది. ఈ క్లారిటీ మనకు అవసరం. ఎందుకంటే భాషాపరంగా భగవంతుడు వచ్చాడు అని అంటే వ్యక్తి అనుకుంటున్నారు అందరు. కానీ ఎలా వస్తారు? ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తున్నాం నేర్చుకునేటప్పుడు, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అంటున్నాం. జ్ఞాన మార్గం ఇది. నేను ఆల్రెడీ శ్లోకం చూపించేశాను మీకు. సో జ్ఞాన మార్గంలో డైరెక్ట్ గా మనసు ద్వారా కనెక్ట్ అయిపోయాం. మనకి శివ పరమాత్మ నా తండ్రి అన్నం, తండ్రి యొక్క రూపాన్ని దర్శించాం. సో అప్పుడు ఏమవుతుంది? ఆ శక్తి మన ఆత్మలోకి వస్తుంది. ఇప్పుడు గుడికి వెళ్తాము, భగవంతుని తలుచుకుంటాం, ఇట్లా ఎంతో మనశ్శాంతి అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. సో మన ఆత్మ అన్న రిసీవర్ ఎవరికి కనెక్ట్ అయితే అది అబ్జార్బ్ చేసే పవర్ దానికి ఉంది. ఈ అబ్జార్బ్ చేసే పవర్ ఉండడం వల్లనే మనం వ్యక్తులకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉంటే, వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే మనకు ప్రేమ అనుభవం అవుతుంది, ద్వేషం ఉంటే ద్వేషం అనుభవం అవుతుంది. సో ఇన్ని ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి మనకి. ఎక్కువ మటుకు నెగిటివే అనుభవం అవుతుంది. ఎందుకంటే ఎవరిలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటది కాబట్టి వాళ్ళు గుర్తొస్తారు, ఆ తర్వాత లోపం గుర్తొస్తుంది, ఇంకా అవి ఆలోచించుకుంటూ కూర్చుంటాం. అందుకే ఏమంటారు? నిరంతరం భగవంతుని తలుచుకోండి అంటారు. సో మరి నిరంతరం భగవంతుని తలుచుకోవాలంటే మరి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా అని అంటే, ఆయన ఏ ధర్మాన్ని అయితే బోధించాడో ఆ ధర్మం ప్రకారం జీవితాన్ని నడపడం కూడా ఆయన తలుచుకోవడం కిందకే వస్తుంది.